హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఈవినింగ్ యాజ్ పర్ యువర్ టైం జోన్. సో ఈరోజు క్లాస్లో మనం ఇంకొక డిఫరెంట్ ట్రిగ్గర్ సినారియో గురించి డిస్కస్ చేద్దాము. సో ఇది కూడా మనకి అంటే నాకు డైరెక్ట్గా ఇంటర్వ్యూలో అడిగిన ట్రిగ్గర్ సినారియో క్వశ్చనే. సో హ్యాండ్స్ ఆన్ అంటే స్క్రీన్ షేర్ చేయమని చెప్పేసి ట్రిగ్గర్ సినారియో ఇచ్చి రాయమని చెప్పారు. సో ఆ సినారియో ఏంటంటే, సో వెన్ ఎవర్ వెన్ ఎవర్ ఆల్ ఆపర్చునిటీస్ ఆఫ్ an account record gets updated their their stage name to closed one, then update the parent account rating to hot. So those who are new, స్టేజ్ నేమ్ అనేది ఒక పిక్ లిస్ట్ అపార్చునిటీలో అపార్చునిటీ ఆబ్జెక్ట్ మీద ఉన్నది. రేటింగ్ అనేది ఒక పిక్ లిస్ట్ ఫీల్డ్ అకౌంట్ ఆబ్జెక్ట్ మీద ఉంటుంది. దాని వాల్యూస్ వచ్చేసి కోల్డ్, వామ్, హాట్ అని ఉంటుంది. ఓకే, సో ఐ విల్ రిపీట్ ద రిక్వైర్మెంట్. సో ఆర్ ఎల్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్. లెట్ సపోజ్ నాకు ఇన్ఫోసిస్ అనే ఒక అకౌంట్ రికార్డ్ ఉంది. ఓకేనా, అకౌంట్ రికార్డ్ ఉంది. దానికి ఒక 3 ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకేనా, 3 ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో దాని నేమ్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫర్ ద నేమ్ సేక్ జస్ట్ లైక్ ఆపర్చునిటీ 1 అనుకుందాం. దీని స్టేజ్ నేమ్ వచ్చేసి న్యూ. ఇంకొక ఆపర్చునిటీ ఉంది, దాని స్టేజ్ నేమ్ వచ్చేసి క్వాలిఫికేషన్. ఇంకొక ఆపర్చునిటీ ఉంది, దాని స్టేజ్ నేమ్ వచ్చేసి ప్రాస్పెక్టింగ్. ఇలా ఇలా డిఫరెంట్ స్టేటస్లో 3 ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకేనా, ఇన్ఫోసిస్ అనే ఒక అకౌంట్కి. సో ఎప్పుడైతే నేను 3 ఆపర్చునిటీస్ని అప్డేట్ చేస్తానో క్లోజ్డ్ వన్కి, మూడింటిని క్లోజ్డ్ వన్కి అప్డేట్ చేస్తానో, ఓకే, సో అప్పుడు ఆటోమేటిక్గా దాని పేరెంట్ అకౌంట్ రేటింగ్ అనేది క్లోజ్ వన్ రేటింగ్ అనేది, ఓకేనా, దీని రేటింగ్ వచ్చేసి రేటింగ్ ఫీల్డ్ ఉంటుంది కదా. ఓకేనా, రేటింగ్ అది హార్ట్ అని అప్డేట్ అవ్వాలి. సో దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. ఓకే, దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. సపోజ్ ఇదే ఇన్ఫోసిస్ అకౌంట్కి నువ్వు ఇంకొక కొత్త ఆపర్చునిటీ క్రియేట్ చేసావు. ఓకేనా, కొత్త ఆపర్చునిటీ క్రియేట్ చేసావు అనుకుందాం, ఆపర్చునిటీ 4 అని. దాన్ని కూడా ఒక స్టేజ్ నేమ్ క్లోజ్ వన్తో డైరెక్ట్గా అప్డేట్ చేస్తే, ఓకేనా, అది హార్ట్ అనే ఉండాలి. ఓకేనా, సో హార్ట్ అనే ఉండాలి. అంటే సపోజ్ క్లోజ్డ్ వన్ అని అంటే కొత్త ఆపర్చునిటీ క్రియేట్ చేసావు. ఓకేనా, సో దాని ఆపర్చునిటీ నువ్వు క్లోజ్డ్ వన్ అని ఇస్తే అది యాజ్ ఇట్ ఈస్ హార్ట్ అనే ఉండాలి. సపోజ్ నువ్వు కొత్త ఆపర్చునిటీ క్రియేట్ చేసేటప్పుడు క్లోజ్ వన్ అని క్రియేట్ చేయకుండా దాన్ని న్యూ అని క్లిక్ ఇస్తే ఆల్రెడీ దాని పేరెంట్ అకౌంట్ రికార్డు హార్ట్ అని ఉంది. సో అప్పుడు హార్ట్ అని కాకుండా కోల్డ్ అయిపోవాలి అది. ఓకేనా, ఇది రిక్వైర్మెంట్. సో మీకు రిక్వైర్మెంట్లో ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా, కంప్లీట్గా అర్థం కాలేదన్నా కూడా కామెంట్లో యాడ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ రీచ్ అవుట్ టు యూ గైస్. ఓకే, సో ఇఫ్ యు ఆర్ వెరీ న్యూ టు ట్రిగర్స్, మనకి ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే ఆపర్చునిటీ అప్డేట్ చేస్తే అకౌంట్ అప్డేట్ అవ్వాలి అంటున్నాము. బట్ ట్రిగ్గర్ ఆపర్చునిటీ మీద రాయాలా, అకౌంట్ మీద రాయాలా అనేది ఫస్ట్ ఇనిషియల్గా మనకు కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్. సో దీనికోసం నేను ఏమని చెప్పాను, కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే ఒకటి చెప్పాను అనమాట. అంటే కాజ్ అంటే మనం దేని మీద మన చేంజెస్, ఓకేనా, జరుగుతున్నాయి అక్కడ అపాజిటీ రికార్డ్ మీద కదా. అపాజిటీ రికార్డ్ మీద ఏమేం చేస్తున్నాము అంటే ఇన్సర్ట్ చేసినప్పుడు కావచ్చు. ఓకేనా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినారియోలో ఇంకొక పాయింట్ కూడా ఉంది. సపోజ్ ఇప్పుడు ఈ 3 క్లోజ్ 1 అని అప్డేట్ చేసాము, కొత్త ఆపర్చునిటీ క్రియేట్ చేసావు. ఓకేనా, కొత్త ఆపర్చునిటీ క్రియేట్ చేసావు, ఆపర్చునిటీ 4. ఓకే, సో దాని స్టేజ్ నేమ్ ఇందాక చెప్పినట్టు న్యూ అని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది కోల్డ్ అని అప్డేట్ అవ్వాలి. ఓకేనా, సో దట్స్ వన్ థింగ్. సపోజ్ మళ్ళీ నువ్వు ఈ ఆపర్చునిటీ 4ని డిలీట్ చేసావు, అప్పుడు రిమైనింగ్ ఆపర్చునిటీస్ మొత్తము క్లోజ్ 1 ఉన్నట్టే కదా. మళ్ళీ అన్ని రిమైనింగ్ ఆపర్చునిటీస్ మొత్తము క్లోజ్ 1 ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా దాని పేరెంట్ అకౌంట్ రికార్డు రేటింగ్ ఆబ్వియస్గా మళ్ళీ ఆ హార్ట్కి అప్డేట్ అవ్వాలి. ఓకేనా, సో అంటే మనము ఏ సినారియోస్లో మనం ట్రిగ్గర్ రాసుకోవాలి, దేని మీద రాసుకోవాలి. సో కాజ్ మనం దేని మీద అంటే డిఎంఎల్ చేస్తున్నాము, ఆపర్చునిటీ మీద చేస్తుంటే ఎఫెక్ట్ దేని మీద పడుతుంది, అకౌంట్ అంటే ఎఫెక్ట్ అంటే అకౌంట్ని అప్డేట్ చేస్తున్నాం. సో కాజ్ దేని మీద అయితే ఉంటుందో దాని మీద మనం ట్రిగ్గర్ రాయాలి. సో కాజ్ ఈజ్ ఆన్ ద ఆపర్చునిటీ. సో ఏ సినారియోస్ తీసుకోవాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో మనం కొత్త ఆపర్చునిటీ క్రియేట్ చేసినప్పుడు అప్పుడు ఆల్రెడీ ఒక అకౌంట్కి ఆల్రెడీ ఉన్న ఆపర్చునిటీస్ అన్ని క్లోజ్డ్ వన్తో ఉంటే కొత్త ఆపర్చునిటీ కూడా క్లోజ్ వన్తో క్రియేట్ చేశాను అనుకుంటే, సో అప్పుడు కూడా అది హార్ట్ అని ఉండాలి. కొత్త ఆపర్చునిటీ క్లోజ్డ్ వన్తో కాకుండా వేరే స్టేజ్తో క్రియేట్ చేశానంటే ఆల్రెడీ హార్ట్ ఉంటే అది కోల్డ్ అయిపోవాలి. ఓకే, దట్స్ వన్ థింగ్. సో సపోజ్ 3 ఆపర్చునిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉన్నాయి, క్లోజ్ వన్తో ఉన్నాయి. కొత్త ఆపర్చునిటీ ఏదైనా ఉంది. ఓకేనా, సో దాని స్టేజ్ నేమ్
ప్రాస్పెక్టింగ్ ఉంది అనుకుందాం, ఓకేనా. స్టేజ్ నేమ్ ప్రాస్పెక్టింగ్ ఉంది. సో అప్పుడు ఇప్పుడు అన్ని చైల్డ్ ఆపర్చునిటీస్ క్లోజ్ వన్ కాదు కాబట్టి, సో డెఫినెట్లీ దర్ పేరెంట్ రికార్డ్ రేటింగ్ షుడ్ నాట్ బి హార్ట్, ఓకేనా, కోల్డ్ అవ్వాలి. సపోజ్ నువ్వు ఇది డిలీట్ చేసావు అనుకో, అంటే క్లోజ్ వన్ లేని డిలీట్ చేసావు అంటే రీమైనింగ్ అని క్లోజ్ వన్ అవుతాయి కదా, సో అప్పుడు ఆబ్వియస్గా హార్ట్ అవ్వాలి. సో దట్ ఈస్ ద రిక్వైర్మెంట్, ఓకే. సో ఏ సినారీస్ తీసుకోవాలి మనము అంటే కొత్తగా ఏదైనా అకౌంట్ రికార్డ్ ఇన్సర్ట్ చేసినా, లేకపోతే అప్డేట్ అంటే స్టేజ్ నేమ్ అప్డేట్ చేసిన, అపాజిటీ స్టేజ్ నేమ్ అప్డేట్ చేసినా, లేదా ఆల్రెడీ ఉన్న అపాజిటీ రికార్డ్ని డిలీట్ చేసిన, అంటే డిలీట్ చేస్తే ఏ సినారీ తీసుకోవాలి అంటే డిలీట్ చేస్తే రిమైనింగ్ ఉన్నవన్నీ క్లోజ్ వన్ ఉన్నాయా లేదా. ఇప్పుడు సపోజ్ దీన్ని డిలీట్ చేసిన, క్లోజ్ వన్ డిలీట్ చేసిన, క్లోజ్ వన్ లేని డిలీట్ చేసిన, రిమైనింగ్ ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ క్లోజ్ వన్ ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. ఒకవేళ లేకుండా ఉంటే దాని అంటే ఇవన్నీ క్లోజ్ వన్ ఉండి దాని పేరెంట్ రికార్డ్ హార్ట్ లేకుండా ఉంటే హార్ట్ అని అప్డేట్ చేస్తాము. ఆల్రెడీ డిలీట్ చేసిన ఆపర్చునిటీ క్లోజ్ వన్ అయింది అనుకుందాం, బట్ రిమైనింగ్ ఉన్న ఆపర్చునిటీస్ అన్ని క్లోజ్ వన్ ఉంటే సో ఆబ్వియస్గా పేరెంట్ అనేది హార్ట్ ఉండాలి. సో ఐ హోప్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎనఫ్ ద రిక్వైర్మెంట్, ఓకే. సో ఇప్పుడు అన్డిలీట్ చేసిన అంటే మనం ఆల్రెడీ డేటాబేస్లో అంటే రీసైకిల్ బిన్లో ఒక ఆపర్చునిటీ ఉంది, ఓకేనా, అది అన్డిలీట్ చేసాం. సో అన్డిలీట్ అంటే రీస్టోర్ చేసాం. సో రీస్టోర్ చేసిన ఆపర్చునిటీ అగైన్ క్లోజ్డ్ వన్ అనుకుందాం. సో అది క్లోజ్ వన్ అయినప్పుడు కూడా సో మళ్ళీ ఏం చెక్ చేయాలి అంటే మనం దేనికైతే రీస్టోర్ చేస్తున్నామో దాని పేరెంట్ అకౌంట్కి ఉన్న అన్ని ఆపర్చునిటీస్ క్లోజ్డ్ వన్ కదని చెక్ చేసుకోవాలి. సో ఇన్ని సినారీస్ మనం చెక్ చేసుకోవాలి. సో కాబట్టి సో వీ విల్ రైట్ ఎ ట్రిగ్గర్ ఆన్ ద అపాజిటీ రికార్డ్ ఫర్ ఆల్ దీస్ సినారియోస్. సో చేసి వీటికి అసోసియేట్ అయిన పేరెంట్ అకౌంట్స్ ఉంటాయి కదా, పేరెంట్ అకౌంట్ రికార్డ్స్, దాని యొక్క రేటింగ్ అప్డేట్ అవ్వాలి. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఎఫెక్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ. సో లెట్స్ సీ హౌ కెన్ వి write this trigger in order to achieve this requirement. So always please add a comment. So if you don't understand the requirement or the logic that I am going to write now, okay. Now let's create one trigger here. So first logic and without handler class logic build చేద్దాము. So let's take apex trigger. నేనంటే నేమ్ ఏం update parent account rating, ఓకే. సో సింపుల్గా ఇస్తున్నాము అంటే ఇక్కడ ఏ రికార్డ్ ఏ ఆబ్జెక్ట్ మీద రాస్తున్నాము, ఆపర్చునిటీ. లెట్స్ టేక్ ద ఆపర్చునిటీ, ఓకే. సో నౌ ఐ హ్యావ్ ట్రిగ్గర్ ఇస్ ఎ కీవర్డ్. దిస్ ఇస్ ద పాస్కల్ కేస్ టైప్ ఆఫ్ వర్డింగ్, ఐ మీన్ నేమింగ్ కన్వెన్షన్. సో ఆన్ అనేది మళ్ళీ కీవర్డ్, ఏ ఆబ్జెక్ట్ మీద రాస్తున్న ఆబ్జెక్ట్. సో ఇక్కడ దీస్ ఆర్ ద డిఎంఎల్స్ అంటే డిఎంఎల్స్ అంటే కాంటెక్స్ట్, ఓకేనా. ఇన్సర్ట్ కాంటెక్స్టా, లేకపోతే అప్డేట్ కాంటెక్స్టా, డిలీట్ కాంటెక్స్టా, ఓకేనా. సో అన్డిలీట్ కాంటెక్స్టా అని చెప్పేసి మనము అంటే డేటాబేస్లోకి అపాజిటీ రికార్డు చేంజ్ అంటే ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత, లేకపోతే డేటాబేస్లోకి అప్డేట్ ఐ మీన్ స్టేజ్ నేమ్ అప్డేట్ అయిపోయిన తర్వాత, లేకపోతే డేటాబేస్ నుంచి అపాజిటీ డిలీట్ అయిపోయిన తర్వాత మనము అపాజిట్ దాని పేరెంట్ అకౌంట్ అప్డేట్ చేయాలి కాబట్టి సో వీ షుడ్ గో విత్ ద ఆఫ్టర్ సినారియో. ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆఫ్టర్ అప్డేట్, ఆఫ్టర్ డిలీట్, ఆఫ్టర్ అన్డిలీట్. అన్డిలీట్ అంటే ఏం లేదండి, రీసైకిల్ నుంచి బ్యాక్ తెచ్చుకోవడమే అన్డిలీట్. సో ఈ కాంటెక్స్లో సో మాడిఫై అయిన ప్రతి అపాజిటీ కార్డ్ యొక్క ఐడిని అంటే పేరెంట్ అంటే ఐడీస్ అంటే ఏంటివి, అకౌంట్ ఐడీస్, దాని పేరెంట్ అకౌంట్ ఐడీస్ నేను స్టోర్ చేసుకోవాలి కాబట్టి నేను వాటిని అకౌంట్ ఐడీస్ అని ఒక సెట్లో స్టోర్ చేసుకుంటాం. ఎందుకు సెట్ అంటే డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు కాబట్టి సెట్, ఓకే. సో నౌ వీ హ్యావ్ టేకెన్ ఎ సెట్. ఇప్పుడు ట్రిగ్గర్ డాట్ న్యూ ఏ కాంటెక్స్లో ఉంటుంది అంటే ఆఫ్టర్ ఇన్సర్ట్లో ఉంటుంది, ఆఫ్టర్ డిలీట్లో ఉంటుంది, ఆఫ్టర్ అప్డేట్లో ఉంటుంది. ఆఫ్టర్ డిలీట్లో ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ ఉంటుంది, ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సో ఇఫ్ ట్రిగ్గర్ డాట్ ఈజ్ ఇన్సర్ట్, ఆల్రెడీ ఆఫ్టర్ తీసుకున్నా కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏం చెక్ చేయను, ఈజ్ ఇన్సర్ట్ ఆర్ ట్రిగ్గర్ డాట్ ఈజ్ అన్డిలీట్, ఓకే. సో ట్రిగ్గర్ డాట్ ఈజ్ ఆఫ్టర్ ట్రిగ్గర్ డాట్ ఈజ్ అప్డేట్ ఎందుకు తీసుకున్నావు తర్వాత చెప్తాను, ఓకేనా. సో ప్రస్తుతానికి ఇఫ్ ట్రిగ్గర్ అంటే రికార్డ్స్ ఇన్సర్ట్ అయినా లేకపోతే అన్డిలీట్ అయినా సో ఈ సినారీలో ట్రిగ్గర్ డాట్ న్యూ ఉంటుంది. అంటే ట్రిగ్గర్ ఆఫ్టర్ అప్డేట్లో కూడా ఉంటుంది, బట్ దాన్ని సపరేట్ ఇఫ్ కండిషన్లో తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటానని తర్వాత చెప్తాం. సో ఆపర్చునిటీని మనము ఆపర్చునిటీ మీద రాస్తున్నాం కాబట్టి ఆపర్చునిటీ ఉంటుంది, ఆపర్చునిటీ ట్రిగ్గర్ డాట్ న్యూ. సో ఈ రెండు సినారీస్లో ఉంటుంది కాబట్టి సో ఇఫ్ మనం అప్డేట్ చేస్తున్నా లేకపోతే అంటే ఇన్సర్ట్ చేస్తున్నా లేకపోతే అన్డిలీట్ చేస్తున్నా ఆపర్చునిటీకి అకౌంట్ ఐడి నల్ లేకుండా ఉంటే
అంటే ఓప్ డాట్ అకౌంట్ ఐడి నాట్ ఈక్వల్స్ టు నల్ అయితే దాని యొక్క అకౌంట్ ఐడీస్ మొత్తాన్ని నేను ఈ అకౌంట్ సెట్ ఆఫ్ అకౌంట్ ఐడీస్లో యాడ్ చేసుకుంటున్నా. ఓకే, అంటే ఇంటెండేషన్ ఇంపార్టెంట్ అండి. అంటే నోట్ ప్యాడ్లో రాసేటప్పుడు ఏం కాదు కానీ బట్ ఇలా అంటే విజువల్ స్టూడియో కోడ్లో కానీ లేకపోతే డెవలపర్ కన్సోల్లో రాసేటప్పుడు ఖచ్చితంగా ఇంటెండేషన్ మెయింటైన్ చేయాలి. బికాస్ ఇట్ ఇంప్రూవ్స్ ద రీడబిలిటీ ఆఫ్ ద కోడ్. ఓకేనా. సో ఇంతవరకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుందాము సేవ్ చేసి. ఓకేనా, ఏం ఎర్రర్స్ లేవు. సో ఫర్ లూప్ ఇక్కడ స్టార్ట్ అయింది లైన్ నెంబర్ 4లో 10లో ఎంటర్ ఇదైంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి సో అక్కడ కాపీ పేస్ట్ చేశాను. ఇప్పుడు ట్రిగ్గర్ డాట్ ఈ ఈజ్ అప్డేట్ తీసుకుంటా, ఈజ్ అప్డేట్ మాత్రమే తీసుకుంటా. ఓకేనా. ఓకే, సో ట్రిగ్గర్ డాట్ ఈజ్ అప్డేట్ లేకపోతే ఈజ్ అంటే నేమింగ్ కన్వెన్షన్ ఫాలో. సో ట్రిగ్గర్ డాట్ ఈజ్ అప్డేట్లో కూడా ట్రిగ్గర్ డాట్ న్యూ ఉంటుంది. ఎందుకు ఈ ట్రిగ్గర్ డాట్ ఈజ్ అప్డేట్ని ఇక్కడ ఆర్ పెట్టి ట్రిగ్గర్ డాట్ న్యూ ట్రిగ్గర్ డాట్ అప్డేట్ పెట్టలేదంటే సో ఇక్కడ ట్రిగ్గర్ డాట్ సారీ ఈ న్యూలో అంటే ఈ ఫర్ లూప్ లోపల ట్రిగ్గర్ డాట్ ఆపర్చునిటీ డాట్ ఓపీ డాట్ అకౌంట్ ఐడి నాట్ ఈక్వల్స్ నల్ కాకుండా ఇంకోటి కూడా చెక్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే ఓపీ డాట్ స్టేజ్ నేమ్ నాట్ ఈక్వల్స్ టు ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఓపీ డాట్ ఐడి డాట్ స్టేజ్ నేమ్. ఎందుకు ఇది ఎందుకు అంటే ఈ ట్రిగ్గర్ డాట్ ఇది కూడా ఇక్కడ కూడా ట్రిగ్గర్ డాట్ న్యూనే కదా ఇటరేట్ చేస్తున్నది. ఇక్కడ కూడా ట్రిగ్గర్ డాట్ ఈజ్ అప్డేట్ పెట్టేసి ఇక్కడ తీసుకోవచ్చు కదా. ఎందుకు తీసుకోలేదంటే సో ట్రిగ్గర్ డాట్ ఈజ్ అప్డేట్లో మాత్రమే ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ మ్యాప్ ఉంటుంది. సో ఈ ఇన్సర్ట్ అన్డిలీట్లో మనకి ట్రిగ్గర్ డాట్ ఈ ఓల్డ్ మ్యాప్ అనేది ఉండదు. కాబట్టి నేను ట్రిగ్గర్ డాట్ ఈజ్ అప్డేట్కి సపరేట్గా ఇఫ్ కండిషన్ తీసుకున్నా. సో దీని అర్థం ఏంటంటే సో ఇప్పుడు మనం అప్డేట్ చేసిన అపార్చునిటీ యొక్క స్టేజ్ నేము అంతకుముందు ఉన్న స్టేజ్ నేము సేమ్ కాకుండా ఉండాలి. అంటే నేను ట్రిగ్గర్ డాట్ అంటే ట్రిగ్గర్ యొక్క అపార్చునిటీ యొక్క స్టేజ్ నేము న్యూ నుంచి ప్రాస్పెక్టింగ్ అనే సో న్యూ నుంచి ప్రాస్పెక్టింగ్ అప్డేట్ చేస్తే ప్రాస్పెక్టింగ్ అనేది ఓపీ డాట్ స్టేజ్ నేమ్లో ఉంటుంది. సో న్యూ అంటే న్యూ నుంచి అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఓల్డ్లో ఏముంటుంది న్యూ ఉంటుంది. సో ఓల్డ్ మ్యాప్ అనేది మ్యాప్ ఆఫ్ ఐడి కమ్మ అపార్చునిటీ టైప్. సో మ్యాప్లో ఇది మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఐడి పాస్ చేస్తే అదే కీ వాల్యూ పాస్ చేస్తే దీని ఇక్కడ వరకు ఏమవుతుందంటే అపార్చునిటీ వస్తుంది. ఓకేనా. దాంట్లో అంటే ఓల్డ్లో ఉన్న అంటే ఓల్డ్ వాల్యూ ఉన్న అపార్చునిటీ డాట్ స్టేజ్ నేమ్ అంటే దాని యొక్క స్టేజ్ నేమ్ ఏంటి న్యూ ఫర్ ఎగ్జాంపుల్ అంటే న్యూ. ఓకే, ఇక్కడ మనం తీసుకున్న న్యూ నుంచి ప్రాస్పెక్టింగ్ అప్డేట్ చేస్తే ప్రాస్పెక్టింగ్ అనేది ట్రిగ్గర్ డాట్ ఆపీ డాట్ స్టేజ్ నేమ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి అపార్చునిటీ వాల్యూ ఉంటుంది డాట్ స్టేజ్ నేమ్ అంటే న్యూ ఉంటుంది. ఓకేనా. సో దాని వాల్యూ కూడా మనం తీసుకున్నాము. సో ఇంకొక సినారియో ఏంటంటే సో కాపీ హెయిర్ అండ్ పేస్ట్ ఇట్ హెయిర్. సో ఈసారి వచ్చేసి ట్రిగ్గర్ డాట్ ఈజ్ డిలీట్. సో ఈ ట్రిగ్గర్ డాట్ ఈజ్ డిలీట్కి ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ అంటే విచ్ ఆర్ అబౌట్ టు డిలీట్ అంటే ఓకేనా డిలీట్ అయిపోయిన రికార్డ్స్. ఓకే, సో ఇక్కడ అగైన్ సో ఈ అకౌంట్ ఐడి నల్ దీనికి అకౌంట్ ఐడి నల్ ఉందా లేదా మాత్రమే చెక్ చేస్తాము. అంటే మనం ఏ అపార్చునిటీ రికార్డు డిలీట్ చేసినా కూడా దానికి ఎందుకంటే రిమైనింగ్ ఉన్న ఆ అకౌంట్కి రిలేట్ అయినా సపోజ్ నేను ఇందాక చెప్పినట్టు సో ఈ ఇన్ఫోసిస్ అకౌంట్కి రిలేట్ అయిన ఒక అపార్చునిటీ డిలీట్ చేస్తే రిమైనింగ్ ఉన్నవన్నీ క్లోజ్ వన్ ఉన్నా లేదా చెక్ చేయాలి. ఓకేనా. ఉంటే దాని పేరెంట్ని హార్ట్ ఉన్నట్టు హార్ట్ అప్డేట్ చేయాలి. ఒకవేళ ఉంటే ఒకవేళ ఆల్రెడీ హార్ట్ లేకపోతే మనం హార్ట్ అని అప్డేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే సో ఏదైతే అపార్చునిటీస్ అప్డేట్ జరుగుతున్నాయో వాడి అపార్చునిటీకి రిలేట్ అయిన అకౌంట్ ఐడీస్ అన్ని ఒక చోట మనము సెట్లో తీసుకున్నాం. సో ఈ సెట్ ఆఫ్ అకౌంట్ ఐడీస్కి ఏం చేయాలి, ఈ సెట్ ఆఫ్ అకౌంట్ ఐడీస్ నల్ లేకుండా ఉంటే ఫస్ట్ ఏం చెక్ చేయాలి అంటే ఎందుకు నల్ లేకుండా ఉంటే చెక్ చేయాలంటే సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ అకౌంట్ ఐడీస్కి రిలేట్ అయిన అపార్చునిటీస్ అన్ని క్వైరీ చేస్తాను. క్వైరీ చేసేటప్పుడు నల్ చెక్ చేయకుండా నేను ఈ అకౌంట్ ఐడీస్ని పాస్ చేస్తే అంటే నేనేం చెప్తున్నానంటే ఇఫ్ ఐ ట్రై టు రైట్ డైరెక్ట్లీ లైక్ దిస్ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీ ఆప్స్ ఈక్వల్స్ టు సెలెక్ట్ ఐడి కామా స్టేజ్ నేమ్ కామా అకౌంట్ ఐడి ఫ్రమ్ ఆపర్చునిటీ వేర్ అకౌంట్ ఐడి ఇన్ బైండ్ వేరియబుల్ ఎప్పుడు ఇలా పాస్ చేస్తాం ఒక సింగిల్ వాల్యూ అయితే ఈక్వల్స్ టు కోలన్ పెడతాం. వేరియబుల్ అయితే ఇలా సెట్ ఆఫ్ వాల్యూస్ కానీ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అయితే కోలన్ పెడతాం ఈ అకౌంట్ ఐడీస్. సో ఇలా మనము క్వైరీ చేస్తాం అంటే ఈ మాడిఫై అయిన
మాడిఫై అయిన ఆపర్చునిటీకి రిలేట్ అయిన అకౌంట్స్కి రిలేట్ అయిన రీమైనింగ్ ఆపర్చునిటీ కార్డ్స్ అన్ని మనము క్వైరీ చేసుకుంటున్నాం. సో ఇలా పాస్ చేస్తే ఏమవుతుందంటే స్పెల్లింగ్ మిస్టేక్ ACCOU, ఓకే, ఇలా పాస్ చేస్తే ఏమవుతుందంటే, సో సపోజ్ ఇక్కడ అకౌంట్ ఐడి ఇప్పుడు నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉందంటే, ఈ అకౌంట్ ఐడీస్ నల్, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి అకౌంట్ ఐడి నల్ అంటే నల్ పాయింటర్ యూఆర్ ట్రయింగ్ టు యాక్సెస్ విచ్ ఇస్ నల్. సో ఇలాంటి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ రాకూడదంటే మనం ఏం చేయాలి, ఇఫ్ ఈ సెట్ నాట్ ఎంటీ అని ఎలా చెక్ చేయాలి, అకౌంట్ ఐడీస్ ఇస్ నాట్ ఎంటీ, ఓకేనా. నాట్ ఎంటీ అని ఎలా చెక్ చేస్తాము, ఎక్స్క్లమేషన్ ఏడు పెట్టి వేరియబుల్ ఈజ్ ఎంటీ అని పెడితే నాట్ ఎంటీ అన్నట్టు చెక్ చేసినట్టు, ఓకేనా. ఎంటీ కాకుండా ఉంటే, ఓకే. సో ఎంటీ కాకుండా ఉంటేనే నువ్వు క్వైరీ చేయాలి, ఓకే, క్వైరీ చేయాలి. దానికి రిలేట్ అయిన రిమైనింగ్ అపార్చునిటీస్ అకౌంట్ ఇప్పుడు మాడిఫై అయిన అపార్చునిటీకి రిలేట్ అయిన రిమైనింగ్ అపార్చునిటీస్ మొత్తం ఈ లిస్ట్లో ఉంటాయి. సో ఇది ఇలా రాయొచ్చు డైరెక్ట్గా. ఈ క్వైరీనే నేను ఇన్సైడ్ ఫర్ లూప్ రాసుకోవచ్చు. అంటే ఇన్సైడ్ ఫర్ లూప్ అంటే ఫర్ లూప్ బ్రాకెట్ లోపల కాదు, అంటే దెర్ ఇస్ అ డిఫరెన్స్, ఓకేనా. అంటే ఇప్పుడు ఆపర్చునిటీ ఓపీ ఇక్కడ రాసుకోవచ్చు, ఓకేనా. ఐ కెన్ రైట్ ద క్వైరీ హియర్ బట్ నాట్ ఇన్సైడ్ ఫర్ లూప్. అంటే ఈ ఫర్ లూప్ లోపల ఇక్కడ రాయకూడదు, అంటే ఇక్కడ రాయకూడదు క్వైరీ, ఇక్కడ సెలెక్ట్ అని రాయకూడదు, ఎందుకంటే ఇట్స్ అగెన్స్ట్ ద గవర్నర్ లిమిట్స్ బెస్ట్ ప్రాక్టీసెస్. సో నౌ లెట్స్ టేక్ అవుట్ దిస్ క్వైరీ, పుట్ ఇట్ హియర్. అంటే ఇక్కడ రాయడం ఎందుకు, డైరెక్ట్గా ఈ ఆప్యూపిఎస్ని ఎక్కడైనా పాస్ చేయొచ్చు, ఇట్స్ అప్ టు అస్, ఓకే. ఓకే, సో నౌ లెట్స్ రిమూవ్ దిస్ వన్. సో ఇంతవరకు ఓకేనా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా? సో లెట్స్ సేవ్ దిస్ వన్. ఇంతవరకు ఏమైనా ఎర్రర్స్ లేవు, ఓకే. సో ఇంటెండేషన్ బెటర్ చేయండి. సో ఇంటెండేషన్ ఇష్యూ లేదు. నా ఇప్పుడు నేను ఒక మ్యాప్ తీసుకుంటాను, ఓకే. మ్యాప్ ఎందుకు అని మీకు క్వశ్చన్ రావచ్చు. అంటే ఏ అకౌంట్ ఐడికి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి కావాలి కదా, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి కావాలి. అంటే ఒక అకౌంట్ ఐడికి, అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక అకౌంట్ ఐడికి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా, సో దాన్ని ఎలా మనము ఆ రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే, ఒక అకౌంట్ ఐడికి వన్ అకౌంట్ ఐడికి దెర్ ఆర్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి రిలేషను అంటే, మ్యాప్ వేరియబుల్ ఒకటే ఉంటుంది, అంటే ఐడి అకౌంట్ ఏది ఐడి, దానికి మల్టిపుల్ ఆపర్చునిటీస్ అంటే లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఓకేనా. అంటే ఒక అకౌంట్ ఐడికి మల్టిపుల్ వాల్యూస్, దట్ ఈస్ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో దాన్ని ఎలా తీసుకోవాలి, యూజింగ్ మ్యాప్ వేరియబుల్ తీసుకోవాలి. మ్యాప్లో దాని స్ట్రక్చర్ ఎలా తీసుకోవాలి, మ్యాప్ ఆఫ్ ఐడి కామా లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్. అంటే ఒక కీ వచ్చేసి ఇక్కడ అకౌంట్ ఐడి అవుతుంది, ఓకే. సో 1 minute గైస్, 1 minute, లెట్స్ రిజ్యూమ్ ద డిస్కషన్. సో అంటే ఒక అకౌంట్కి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉండొచ్చు కాబట్టి నేను మ్యాపింగ్ని స్టోర్ చేసుకోవడానికి, అంటే ఏ అకౌంట్ ఐడికి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో మ్యాప్ చేసుకోవడానికి నేను మ్యాప్ ఆఫ్ ఐడి కమ్మ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీ తీసుకుంటున్నాను, ఓకేనా. ACCID ఆప్స్ లిస్ట్ మ్యాప్ అని చెప్పేసి దీన్ని నేమ్ తీసుకుంటున్నాను, ఓకేనా. సో ఆల్వేస్ రిమెంబర్, సో వేరియబుల్ నేమ్స్ ఎప్పుడు స్మాల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి, జస్ట్ లైక్ మెథడ్ నేమ్స్. క్లాస్ నేమ్స్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి, ఓకే. ఓకే, సో ఇప్పుడు ఏ ఆపర్చునిటీస్తో మాడిఫై అయ్యాయో దానికి రిలేట్ అయిన అకౌంట్ ఐడి తీసుకున్నాము. ఆల్రెడీ ఆ అకౌంట్ ఐడితో మిగతా ఉన్న ఆపర్చునిటీస్ మొత్తాన్ని ఈ క్వైరీ ద్వారా మనం తెచ్చుకున్నాం, ఓకే. సో ఇప్పుడు యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఏ అకౌంట్ ఐడికి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో తీసుకోవాలి ఫస్ట్. ఏ అకౌంట్ ఐడికి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో ఇక్కడ తీసుకుంటాం. అంటే ఈ ఒక్క అకౌంట్ ఐడికి వాట్ ఆర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ దట్ వీ హ్యావ్, ఓకే. సో ఇన్ ఆర్డర్ టు టేక్ దట్, సో ఈ మ్యాప్లోకి యాడ్ చేయడం అనేది వెరీ, ఐ కెన్ సే, తెలుగులో ఏమంటారు, కీలక ఘట్టం అంటారు కదా. సో అలా కీలక ఘట్టం అన్నమాట. సో ఈ లాజిక్ మనము కొంచెం టిపికల్, అంటే ఇట్స్ నాట్ రెగ్యులర్ టిపికల్ లాజిక్, సో వీ షుడ్ థింక్ అబౌట్ ఇట్. సో ఈ మ్యాప్లో ఇంతవరకు ఏం వాల్యూస్ యాడ్ చేయలేదు, ఓకేనా. సో ఇఫ్ దిస్ మ్యాప్ డజంట్ కంటైన్స్ ద కీ, ఏ కీ, అకౌంట్ ఐడి కీ లేకుండా ఉంటే, ఓకేనా, కంటైన్స్ కీ అనేది మెథడ్ అండి, ఓకేనా. సో మ్యాప్ వేరియబుల్ డాట్ కంటైన్స్ కీ అంటే ఈ మ్యాప్ వేరియబుల్ కీ సెట్ ఉంటుంది కదా, సో దాంట్లో మనం ఇక్కడ పాస్ చేస్తున్న కీ అంటే కంటైన్స్ కీ అంటే ఉందా అని అర్థం, ఓకేనా. ఓపీ డాట్ అకౌంట్ ఐడి, ఓకేనా. ఈ ఎక్స్క్లమేషన్ లేకపోతే అంటే ఈ మ్యాప్ వేరియబుల్లో ఈ ఆపోజిట్ యొక్క అకౌంట్ ఐడి ఉందా అని ఎక్స్క్లమేషన్ పెడితే డస్ నాట్ కంటైన్స్, అంటే ఈ మ్యాప్ వేరియబుల్ కీస్లో ఈ అకౌంట్ ఐడి లేకుండా ఉంటే, ఓకేనా,
సో నేనేం చేస్తానంటే ఆ మ్యాప్ వేరియబుల్కి వాల్యూస్ ఎలా యాడ్ చేస్తాము డాట్ పుట్ ఓపీ డాట్ అకౌంట్ ఐడి ఓకే కామా సో అకౌంట్ ఐడి అనేది ఐడి టైప్ కాబట్టి అకౌంట్ ఐడి యాడ్ చేసాం. తర్వాత వాల్యూ టైప్ ఏంటి లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఓకేనా. నేను ఇక్కడ న్యూ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీ అని చెప్పేసి ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తున్నా ఓకేనా. అంటే డైరెక్ట్గా నేను వాల్యూ యాడ్ చేయట్లేదు ఓకేనా. ఇన్స్టాన్స్ క్రియేట్ చేశాను అంతే ఓకేనా. ఈ లూప్లో ఫస్ట్ ఈ ఫర్ లూప్ ఇటరేట్ అవుతుంది కదా. సో సపోజ్ ఒక 1000 ఆపర్చునిటీస్ మొత్తం ఉన్నాయి. ఒక్కొక్క దానికి 100 అట్లా 10 అకౌంట్స్కి 100 ఉన్నాయనుకుందాం ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ అకౌంట్ ఐడికి ఓకేనా. ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు అకౌంట్ ఐడి ఫస్ట్ టైం ఒక అకౌంట్ ఐడి ఉందనుకుందాం. సో అకౌంట్ ఐడి ఆబ్వియస్గా ఫస్ట్ టైం ఇది బ్లాంక్ కాబట్టి ఫస్ట్ టైం అయితే డస్ నాట్ కంటెంట్ అంటే సో ఎస్ ఇట్ డజంట్ కంటెంట్ కాబట్టి ఇఫ్ కండిషన్లోకి వెళ్తుంది. సో అప్పుడు ఏమవుతుంది అకౌంట్ ఐడి ఇక్కడ కీ సెట్లు యాడ్ అవుతుంది. దాని కరస్పాండింగ్ వాల్యూ వచ్చేసి అంటే లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీ కాబట్టి సో డైరెక్ట్గా నేను ఇక్కడ ఓపీ అని సెట్ చేసేకి లేదు. ఎందుకు ఓపీ అని సెట్ చేయలేనంటే సో ఈ వాల్యూ టైప్ వచ్చేసి ఇట్ ఈస్ టైప్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీ. నేను ఇక్కడ ఓపీ అని యాడ్ చేశానంటే సో ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ ఏ రాంగ్ నోటేషన్. ఎందుకంటే సో మ్యాప్ స్ట్రక్చర్ అనేది మ్యాప్ ఆఫ్ ఐడి కమా లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ బట్ నాట్ మ్యాప్ ఆఫ్ ఐడి కమా ఆపర్చునిటీ. కాబట్టి నేను డైరెక్ట్గా ఇక్కడ ఈ ఓపీని దీంట్లోకి యాడ్ చేయకుండా న్యూ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీ అని చెప్పేసి ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తాను ఓకే. న్యూ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీ అని చెప్పేసి ఇన్స్టాన్స్ క్రియేట్ చేశాను. సో చేయడం వల్ల నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ లూప్ నుంచి బయటకు వచ్చి అంటే ఫస్ట్ టైము ప్రతి ఒక్క కొత్త అకౌంట్ ఐడి కూడా దీంట్లోకి వెళ్ళి కీ సెట్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ లూప్ నుంచి బయటకు వచ్చి ఈ మ్యాప్ వేరియబుల్కి ఏం చేస్తానంటే సో ఆ అకౌంట్కి అసోసియేట్ అయిన మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ అంటే ఈ మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ అని మనం కీ పాస్ చేస్తే ఈ కీ పాస్ చేస్తాం కదా ఈ కీ దానికి అసోసియేట్ అయిన లిస్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ ఐడి పాస్ చేస్తే లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఆ లిస్ట్కి మనం లిస్ట్ వేరియబుల్లోకి వాల్యూ యాడ్ చేస్తాము యాడ్ చేస్తాం కదా. సో ఇక్కడ నేను ఈ ఆపర్చునిటీ యాడ్ చేస్తాను ఓకేనా. సో ఫస్ట్ టైము ఈచ్ యూనిక్ అకౌంట్ ఐడికి లోపలికి వెళ్తుంది. సో లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క యూనిక్ అకౌంట్ ఐడి కూడా ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క యూనిక్ అకౌంట్ ఐడి కూడా దీంట్లోకి యాడ్ అవుతుంది. ప్రతి ఒక్క యూనిక్ అకౌంట్ ఐడికి ఒక స్ట్రక్చర్ అంటే బ్లాంక్ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇక్కడ యాడ్ అవుతాయి. సో ఇఫ్ లూప్లోంచి బయటకు వస్తే ఇంకా మనం ఫర్ లూప్ క్లోజ్ అవ్వలేదు, జస్ట్ ఇఫ్ లూప్ క్లోజ్ అయింది. సో ఆ ఆపర్చునిటీకి ఓకేనా ఆ ఆపర్చునిటీకి అంటే ఈ ఆపర్చునిటీ ఈ మ్యాప్లో ఈ అకౌంట్ ఐడి పాస్ చేస్తే ఏమొస్తుంది ఈ బ్లాంక్ లిస్ట్ అంటే స్ట్రక్చర్ వస్తుంది కదా. సో దానికి ఆ లిస్ట్కి నేను ఈ ఆపర్చునిటీని యాడ్ చేస్తున్నాను ఓకేనా. సో దేనికి యాడ్ చేస్తున్నాను అకౌంట్ ఐడికి మాత్రమే యాడ్ చేస్తున్నాను. అంటే దాని కరస్పాండింగ్ మ్యాపింగ్ ఉన్న దాని పేరెంట్ అకౌంట్ ఐడికి ఉన్న అన్ని ఆపర్చునిటీస్ ఇక్కడ యాడ్ అవుతాయి అనమాట ఓకే. సో దట్స్ వై ఐ సెడ్ ఇట్స్ కీలక ఘట్టం ఇది యాడ్ చేయడంలో ఓకే. సో చేసిన తర్వాత సో ఇక్కడ లాజిక్ ఏంటంటే సో ఈ ఇఫ్ లూప్లోంచి బయటకు వచ్చి ఓకేనా. అంటే ఈ లూప్లోంచి బయటకు వచ్చి సో ఇఫ్ లూప్లోంచి బయటకు వచ్చి 1 minute గైస్. సో ఈ మ్యాప్ వేరియబుల్ని మనం యూజ్ చేసుకోవాలి. సో ఈ మ్యాప్ వేరియబుల్ ఎంటీనా యూజ్ చేసుకునే ముందు ఎంటీనా కదా అని చెక్ చేయాలంటే వీ షుడ్ డూ ద మ్యాప్ వేరియబుల్ డాట్ ఈజ్ ఎంటీ నాట్ ఈజ్ ఎంటీ ఓకే. సో ఈ ఇఫ్ కండిషన్ లోపల ఈ వేరియబుల్ డిక్లేర్ చేశాం కాబట్టి ఓకేనా. ఇఫ్ కండిషన్ లోపలే అది డిటెక్ట్ అవుతుంది ఓకే. ఇన్ కేస్ ఇఫ్ కండిషన్ బయట మనం నల్ చెక్ చేయాలనుకుంటే వీ షుడ్ డిక్లేర్ ఇట్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఇఫ్ కండిషన్ లోపల డిక్లేర్ చేయాలి ఓకే. సో దెన్ అవుట్ సైడ్ ఈ ఇఫ్ కండిషన్ ఎక్కడ ఎండ్ అవుతుంది 43 లైన్లో ఎండ్ అవుతుంది. సో దీని బయట నేను ఎంటీ నాట్ ఎంటీనా అంటే ఈ వేరియబుల్ నాట్ ఎంటీనా కదా చెక్ చేసుకోవచ్చు ఓకే. ఈజ్ ఎంటీ అంటే ఎంటీ కాకుండా ఉంటే ఓకేనా. సో కాకుండా ఉంటే నెక్స్ట్ సో ఇప్పుడు ఈ అకౌంట్ ఐడికి ఈ లిస్ట్ అంటే ఇందాక ఏం చెప్పాము ఒక అకౌంట్కి ఉన్న అన్ని ఆపర్చునిటీస్ ఎంటీనా కాదా సారీ క్లోజ్ వన్నా కాదా అని చెక్ చేయాలి. ఫస్ట్ ఈ అకౌంట్ ఐడిని ఇటరేట్ చేయాలి. సో ఎలా ఇటరేట్ చేస్తాము అకౌంట్ ఈ మ్యాప్లో ఉన్న కీ వాల్యూస్ అన్ని రావాలంటే ఏం చేయాలి కీ సెట్ మ్యాప్ వేరియబుల్ డాట్ కీ సెట్. సో సెట్ని ఇటరేట్ చేయాలంటే ఇలా ఫర్ కీ సెట్ ఇక్కడ ఐడి కీ సెట్ యొక్క టైప్ ఏంటి ఐడి కాబట్టి ఐడి టైపు ఐ అని లేకపోతే ఐడి అనో లేకపోతే ఏదైనా వేరియబుల్ తీసుకోవచ్చు. ఐడి అని ఎగ్జాక్ట్గానే ఐడిడి అని తీసుకుంటాను ఓకే ఎందుకంటే ఐడి అనేది కీవర్డ్ కాబట్టి. సో మ్యాప్ వేరియబుల్ డాట్ కీ సెట్ ఓకే కీ సెట్. సో ఆ కీస్ని అన్నింటి ఇటరేట్ చేసి సో మళ్ళీ ఇంకో ఇటరేషన్లో అంటే ఈ ఐడికి అసైన్ అయిన
ఈ మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ ఈ ఇండివిజువల్ ఐడీస్ పాస్ చేస్తే ఈ లిస్ట్ వస్తుంది కదా, ఆ లిస్ట్ని కూడా ఇటరేట్ చేయాలి. ఎందుకంటే ఆ లిస్ట్లో ఈ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇటరేట్ చేయాలి. అగైన్ ఫర్ సో లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఓపీ కోలన్ మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ ఐడిడి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సో ఒక అకౌంట్ ఐడికి మ్యాప్ వేరియబుల్ డాట్ ఒక అకౌంట్ ఐడి పాస్ చేస్తే ఫస్ట్ ఇటరేషన్ ఫస్ట్ ఫర్ లూప్లో ఒక అకౌంట్ ఐడి అంటే ఇప్పుడు 10 ఉన్నాయి అనుకుందాం, ఒక అకౌంట్ ఐడి వస్తుంది. ఒక అకౌంట్ ఐడిని మ్యాప్ వేరియబుల్ డాట్ గెట్ ఆఫ్ అని గెట్ అని చెప్పేసి ఐడి పంపిస్తే అకౌంట్ ఐడి కూడా లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఆ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనం ఇటరేట్ చేస్తున్నాం. ఓకే, ఆర్ యూ క్లియర్ సో ఫార్? సో ఇటరేట్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఈ అకౌంట్ ఈ లిస్ట్లో అట్లీస్ట్ ఒక అపార్చునిటీ కూడా క్లోజ్డ్ వన్ లేకుండా, అంటే అన్ని అపార్చునిటీస్ క్లోజ్డ్ వన్ ఉంటే ఓకే, అప్పుడు ఏం చేయాలి, దాని పేరెంట్ అకౌంట్ ఈ ఐడికి అసోసియేట్ అయిన దాన్ని మనం హార్డన్ చేస్తాం. అట్లీస్ట్ ఒకటి క్లోజ్డ్ వన్ కాకుండా ఉన్నా మనము ఆ పేరెంట్ అకౌంట్ ఐడినే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, అంటే ఇఫ్ ఓపీ డాట్ స్టేజ్ నేమ్, ఓకేనా, స్టేజ్ నేమ్ నాట్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ వన్ కాకుండా ఉంటే మనము ఈ ఫర్ లూప్లోంచి, అంటే దీనికి రిలేట్ అయిన అకౌంటే మనకు అవసరం లేదు, ఫర్ లూప్లోంచి బయటకు వస్తాం. ఓకే, సో ఇదొకటి. అంటే బ్రేక్ అని ఎందుకు రాస్తున్నానంటే దాంట్లో ఒక అపార్చునిటీ క్లోజ్డ్ వన్ లేకుండా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తున్నాం. సో ఏదైనా ఒక ఈ ఇఫ్ కండిషన్లోకి వెళ్ళకపోతే ఓకే, సో సో ఇఫ్ కండిషన్లోకి వెళ్ళకపోతే అంటే దాంట్లో ఉన్న అన్ని ఆపర్చునిటీస్ క్లోజ్డ్ వన్ అయితే, అంటే ఇప్పుడు క్లోజ్డ్ వన్ ఇప్పుడు ఇఫ్ కండిషన్లోకి ఎప్పుడు వెళ్తుంది, అట్లీస్ట్ ఇప్పుడు ఒక అకౌంట్కి 5 ఆపర్చునిటీస్ ఉన్నాయనుకో, 5 ఆపర్చునిటీస్లో ఒకటైనా క్లోజ్డ్ వన్ కాకుండా ఉంటే మొత్తం ఈ ఫర్ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తాం మనం. ఓకేనా, సో మళ్ళీ ఇంకొక ఐడి వెళ్తుంది. సో దాంట్లో ఏ ఒక్క ఆపర్చునిటీ కూడా అంటే అన్ని ఆపర్చునిటీస్ క్లోజ్ వన్ అయితే సో దీంట్లోకి వెళ్ళదు, అంటే బ్రేక్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే సో అంటే ఈ ఫర్ లూప్ నుంచి బయటకు రాదు. సో అంటే ఈ ఇన్నర్ ఫర్ లూప్లోనే సో ఏం చేస్తామంటే సో అకౌంట్, సో ఇక్కడ లిస్ట్ డిఫైన్ చేసుకుంటా, ఏంటి లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ వేటిని అయితే మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో అకౌంట్ ఏసీసీస్ టు అప్డేట్ ఈక్వల్స్ టు న్యూ లిస్ట్ ఆఫ్ అకౌంట్. ఓకే, ఇప్పుడు సో ఇంకొకటి మన సినారియో ఇంకొకటి కూడా ఉంది. ఓకేనా, సో ఏంటి, సో ఏదైనా ఒక ఆపర్చునిటీ రికార్డ్ ఓకేనా క్లోజ్ వన్ కాకుండా ఉంటే మళ్ళీ ఇట్ షుడ్ గెట్ బ్యాక్ టు ద కోల్డ్. ఓకేనా, సో దాని అర్థం ఏంటంటే సో అప్డేట్ అయితే క్లోజ్డ్ వన్ అన్ని క్లోజ్ వన్ అంటే హాట్ అవ్వాలి. అట్లీస్ట్ మనం అప్డేట్ చేసినప్పుడు ఒకటి కూడా క్లోజ్ వన్ కాకుండా ఉంటే ఓకేనా అప్డేట్ చేయాలి కోల్డ్కి స్విచ్ అవ్వాలి. అంటే సో అట్లీస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం డిఫైన్ చేస్తానంటే ఈ ఫర్ లూప్లో బూలియన్ ఈజ్ ఆల్ ఆప్స్ క్లోజ్డ్ వన్ అని ఒక బూలియన్ డిఫైన్ చేస్తా. ఓకేనా, ట్రూ పెడతా బై డిఫాల్ట్గా. సో అట్లీస్ట్ ఒకటన్నా క్లోజ్ వన్ కాకుండా ఉంటే అన్ని ఆప్స్ క్లోజ్ వన్ కాదనే కదా, ఇది ట్రూ, ఇది ఇక్కడ ఫాల్స్ సెట్ చేస్తాం, అన్ని క్లోజ్ వన్ కాదు అని. ఓకేనా, ఇది ఫాల్స్. సో ఓకేనా, దీని లోపలికి వెళ్తే ఈ ఆల్ ఆప్స్ క్లోజ్ వన్ ఫాల్స్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తానంటే సో ఈ ఈ ఇక్కడ సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ ఈ కండిషన్ బయట. ఓకేనా, ఇఫ్ ఓకే ఇఫ్ ఈ అన్ని క్లోజ్ వన్ అయితేనే, అంటే దీని లోపలికి వెళ్ళకపోతే ఓకేనా అన్ని క్లోజ్ వన్ అయితేనే అంటే ట్రూ అయితేనే నేనేం చేస్తానంటే ఓకేనా అకౌంట్ ఏ ఈక్వల్స్ టు న్యూ అకౌంట్ ఓకేనా ఐడి ఈక్వల్స్ టు అంటే ఆల్రెడీ ఐడి ఉంది డేటాబేస్లో, ఐడిని దీనికి అసైన్ చేస్తున్నా, రేటింగ్ ఈక్వల్స్ టు హాట్ ఐలో అసైన్ చేస్తున్నా. ఓకే, ఒకవేళ అది క్లోజ్ వన్ కాకుండా అంటే అది వాటిలో ఏదైనా ఒక అట్లీస్ట్ ఒక ఆపర్చునిటీ అయినా క్లోజ్ వన్ అయింటే అప్పుడు అది ఫాల్స్ అవుతుంది కదా, ఇది ఫాల్స్ అవుతుంది. అంటే ఇది ట్రూ కాకుండా ఉంటే ఎల్స్లో ఫాల్స్ అవుతుంది, అంటే ఫాల్స్లోకి వెళ్తుంది. అప్పుడు ఏం చేస్తాను, దాన్ని కోల్డ్ అసైన్ చేస్తాను. ఓకేనా, కోల్డ్ వాల్యూ అసైన్ చేస్తాను. ఓకేనా, కోల్డ్. సో ఈ ఈ ఈ ఏని ఓకేనా ఈ లిస్ట్కి ఈ ఏని ఆ లిస్ట్కి యాడ్ చేస్తాను. లిస్ట్కి డాట్ యాడ్ ఆఫ్ ఏ. సో దీంట్లో ఈ కోల్డ్ అంటే ఎప్పుడైతే మనం అప్డేట్ చేసినప్పుడు
ఆల్రెడీ అన్ని క్లోజ్ వన్ నుండి అట్లీస్ట్ ఒకటన్నా ఆల్రెడీ క్లోజ్ వన్ ఉన్నాయనుకుందాం. సో దాంట్లో ఆల్రెడీ క్లోజ్ వన్ ఉంటే పేరెంట్ అకౌంట్ హాట్ ఉంటుంది. ఆల్రెడీ క్లోజ్ వన్ ఉన్న అన్ని ఆపర్చునిటీస్ తీసుకెళ్ళి దాంట్లో ఒక్కదాన్ని నేను నాట్ క్లోజ్ వన్ చేసినా కూడా కోల్డ్ అవ్వాలి. ఓకేనా, దానికోసం ఈ లాజిక్. ఓకేనా, సో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే థింక్ చేయండి, ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే యాడ్ మీ కామెంట్, ఐ రీచ్ బ్యాక్ టు యూ. సో ఇది తరోగా టెస్ట్ చేయాలి, ఇది లాజిక్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఓకేనా, సో ఎక్కడేదో ఐ మిస్ అయింది, ఐడి. సో ఇది ఐ కాదు, ఐడిడి అంటే ఈ ఇండివిజువల్. ఓకే, సో ఇప్పుడు ఈ మ్యాప్ ఈ లిస్ట్ వేరియబుల్ ఎక్కడ డిఫైన్ చేసాం? ఇన్సైడ్ ఈ ఇఫ్ కండిషన్ లోపల డిఫైన్ చేసాం. కాబట్టి ఇఫ్ కండిషన్ జస్ట్ క్లోజ్ అయ్యేకంటే ముందు ఈ వేరియబుల్ అంటే ఈ వేరియబుల్ ఎంటీ కాకుండా ఉంటే, ఎందుకంటే దాంట్లోకి వాల్యూస్ యాడ్ చేసాం కదా, నాట్ ఈజ్ ఎంటీ కాకుండా ఉంటే, సో అగైన్ నేను ఇందాక చెప్పినట్టు ఎనీ డిఎంఎల్ ఆర్ ఎనీ ఎస్ఓక్యూఎల్ దట్ వీ డూ, it is always best to put it in a try catch block, because if there is any error occurs, then it will be handled in the. సో ఎందుకు నేను డేటాబేస్ డాట్ సేవ్ రిజల్ట్ తీసుకుంటున్నానంటే, సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద డిబిఎస్విఆర్. ఓకేనా, సో డేటాబేస్ అప్డేట్ వాడతాను, డేటాబేస్ డాట్ అప్డేట్. సో ఏదైనా అప్డేట్ చేస్తాను, లిస్ట్ని అప్డేట్ చేస్తాను. ఓకే, సో ట్రై రాసిన తర్వాత దానికి ఖచ్చితంగా ఒక క్యాచ్ అయినా ఉండాలి. ఇన్ కేస్ క్యాచ్ రాకపోతే దానికి ఖచ్చితంగా ఒక ఫైనల్లీ బ్లాక్ అయినా రాయాలి. దట్ వీ నో. ఓకే, సో ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ నో దట్ పాయింట్, ప్లీజ్ గో త్రూ ద డెవలపర్ గైడ్ ఆఫ్ ద దిస్ అపెక్స్, బేసిక్ అపెక్స్. ఓకే, హ్యాండిల్ exception logging here. ఓకే, సో ఇలా లైక్ జస్ట్ మనం ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేయం కాబట్టి జస్ట్ దీన్ని ఎక్సెప్షన్ మెసేజ్ ఏంటంటే ఎర్రర్ మెసేజ్ వైల్ అప్డేటింగ్ అకౌంట్స్. ఓకే, ఏంటి ఎర్రర్ మెసేజ్ ఎక్స్ డాట్ గెట్ మెసేజ్. ఆ మెసేజ్ ఎర్రర్ మెసేజ్ ఏమైనా అంటే అప్డేట్ చేసేటప్పుడు ఏమైనా ఇష్యూ ఉంటే ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద లాజిక్. ఓకే, నౌ అంటే హ్యాండ్లర్ క్లాస్లోకి మూవ్ చేయడం అవన్నీ తర్వాత చూద్దాం. ఫస్ట్ లాజిక్ వర్క్ అవుతుందా లేదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, నౌ లెట్స్ గో టు ఎనీ వన్ అకౌంట్. సో ఇక్కడ దీని రేటింగ్ ఏముందో చూద్దాం. సో రేటింగ్ బ్లాంక్ ఉంది. లెట్స్ సి దీనికి ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఏం ఆపర్చునిటీ లేవు. జస్ట్ క్రియేట్ వన్. రేటింగ్ బ్లాంక్ ఉంది గుర్తుపెట్టుకోండి. నా విల్ క్రియేట్ వన్ ఆపర్చునిటీ. ఓకేనా, సో డైరెక్ట్గా నేను క్లోజ్ వన్తో అప్డేట్ చేస్తాను. సో మన రిక్వైర్మెంట్ ఏంది, ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటే అన్ని క్లోజ్ వన్ అయితే అది హాట్ అవ్వాలి. సో అట్లీస్ట్ ఒకటే ఉంటే ఒకటి క్లోజ్ వన్ కూడా హాట్ అవ్వాలి. సో ఇన్ కేస్ ఇప్పుడు సేవ్ చేయగానే, సో ఒకటే ఉంది సి మొత్తం ఎన్ని ఉన్నా కూడా అవ్వాలి, ఒకటి ఉన్నా కూడా దట్ ఈస్ ద మినిమం అమౌంట్. ఓకేనా, అది ఉన్నా కూడా అది తన పేరెంట్ అకౌంట్ అప్డేట్ అవ్వాలి. కాలేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అవర్ కోడ్, మన లాజిక్లో ఏదో ట్రిగ్గర్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. ఓకేనా, హాట్ అప్డేట్ అయిందా, సో దట్ మీన్స్ ఇన్సర్ట్ సినారియోకి మన లాజిక్ వర్క్ అవుతుంది. అది అలా ఒకటి చేయాలి. సో ఇప్పుడు ఇంకోటి, నేను ఇందాక ఏం చెప్పాను, ఉన్న ఆపర్చునిటీ ఏదైనా కానీ ఇంకొక ఆపర్చునిటీ కూడా క్రియేట్ చేస్తాను. ఈసారి ఏం చేస్తానంటే క్లోజ్డ్ వన్ కాకుండా నాన్ క్లోజ్డ్ వన్ ఏదైనా పెడతాను. ఓకే, సో సంథింగ్, సో అప్పుడేమవ్వాలి. ఓకేనా, సో ఓకే, సో ఇందాక ఏం చెప్పానండి, క్లో ఆల్రెడీ క్లోజ్ వన్ ఉన్నాయనుకోండి, ఒకటి నాన్ క్లోజ్ వన్ ఏదైనా క్రియేట్ చేస్తే ఆల్రెడీ హాట్ ఉంటే అది కోల్డ్ అయిపోవాలి. అంటే ఇప్పుడు ఇది నాన్ క్లోజ్ అంటే క్రైటీరియా సాటిస్ఫై అవ్వదు, ఇప్పుడు క్లోజ్ అవ్వాలి, సరే కోల్డ్ అయిపోవాలి రేటింగ్. కాలేదంటే అగైన్ మన లాజిక్ వర్కౌట్ అవ్వలేదని. ఓకేనా, లెట్స్ రీఫ్రెష్. ఇది వర్కౌట్ అవ్వలేదు చూడండి. అంటే హాట్ నుంచి ఇది వర్కౌట్ అవ్వలేదు అంటే అప్డేట్ చేసినప్పుడు, సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు దిస్ సెక్షన్. ఓకే, దీనికి వెళ్ళట్లేదు అనమాట. ఓకేనా, సో లెట్స్ సి. సో అకౌంట్ ఐడీస్ని వీటిని ట్రిగ్గర్ చేసినప్పుడు, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లోజ్ అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద స్టేజ్ మనం చెక్ చేస్తున్నాము. సో యాడ్ చేసిన ప్రతి ఒక్క అంటే అకౌంట్కి దానికి ఉన్న ఆపర్చునిటీ ఐ మీన్ క్లోజ్డ్ వన్ కాకుండా ఉంటే, సో దెన్ ఇట్ షుడ్ యాక్చువల్లీ గో టు ద దిస్ వన్. ఓకేనా, సో వీఆర్ యాక్చువల్లీ గో టు మేకింగ్ ఇట్ ఎస్ ఫాల్స్. ఓకే, ఎల్స్ it should actually go to the else condition. Okay, now let's see whether it is coming to else condition or not. System.debug, is my op is coming to else condition. condi ఇలా డిబగ్ చేసుకుందాం.
సో ఎల్స్ కండిషన్ అంటే అది క్లోజ్డ్ వన్ కాలేదు కాబట్టి ఇక్కడ కూడా వెళ్ళాలి, ఓకేనా. సో ఇక్కడికి వెళ్తుంది. సో సిస్టమ్ డాట్ ఇక్కడికి మనం క్రియేట్ చేసినప్పుడు ఈజ్ మై ఆప్ ఈజ్ కమింగ్ టు దిస్ నాట్ క్లోజ్డ్ వన్, ఓకే. సో నౌ లెట్స్ క్లియర్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ లాగ్స్, క్లియర్ దెమ్. లాగ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసేద్దాం. సో అగైన్ ఇప్పుడు ఇంకొక సినారియో అంటే ఆల్రెడీ ఉన్న రికార్డ్స్ని అంటే విల్ కమ్ బ్యాక్ టు దట్ సినారియో. సో క్లోజ్డ్ వన్ లేకుండా క్వాలిఫికేషన్ ఉన్నది, ఓకేనా. సో ఇది హార్ట్ ఉంది, ఓకే. సో హార్ట్ ఉంది, ఆల్రెడీ హార్ట్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకొకటి ఏదైనా క్రియేట్ చేస్తాను, ఓకే. నౌ లెట్స్ క్రియేట్ వన్. ప్రపోజిషన్. సో నౌ లెట్స్ అబ్జర్వ్ ద లాగ్స్, ఓకేనా. సో అంటే ఏమేమి లాగ్స్ ప్రింట్ అయ్యాయి, ఓకేనా. ఇది కోల్డ్ అవ్వలేదు. సో నౌ లెట్స్ సీ ద లాగ్స్, ఓకే. సో ఇక ఏం 50 లైన్లో ఈజ్ మై యాప్ కమింగ్ టు ద క్లోజ్డ్ వన్ వచ్చింది, ఓకేనా. సో ఈజ్ మై యాప్ కమింగ్ టు క్లోజ్డ్ వన్ కండిషన్లోకి వచ్చింది 50 లైన్లో, 50 లైన్లో వచ్చింది. నెక్స్ట్ ఈ ఎల్స్ కండిషన్లోకి వెళ్ళలేదు, వై? సో ఎందుకంటే ఈ ఈ ఈ బూలియన్ కండిషను, సో 50 లైన్ వచ్చింది. సో 58 లైన్ ప్రింట్ అవ్వలేదు అంటే ఇట్ ఈస్ నాట్ గెటింగ్ సాటిస్ఫైడ్ టు దట్ కండిషన్. సో ద రీజన్ ఈస్ లెట్స్ సి బూలియన్ map is coming to the one. Let me debug it in without, because it will take some time. I am just holding this video off to debug the issue. సారీ గైస్, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసాము. వి మేడ్ ఏ మిస్టేక్. ఏంటంటే ఈ ఈఫ్ కండిషన్ చెకింగ్ అనేది ఈ ఇన్నర్ ఫర్ లూప్లో చేయకూడదు, ఓకేనా. సో ఎందుకంటే ఈ ఈ ఈ బూలియన్ వేరియబుల్ వీ హ్యావ్ డిఫైన్ ఇట్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఇన్నర్ ఫర్ లూప్. సో సో బూలియన్ వేరియబుల్ 47 లైన్లో డిఫైన్ చేసాము. దట్ ఈస్ ఇన్సైడ్ ద అవుటర్ ఫర్ లూప్, ఓకేనా. అంటే ఈ ఇన్నర్ ఫర్ లూప్ బయట డిఫైన్ చేసాము, ఓకేనా. అంటే అంటే సెకండ్ ఫర్ లూప్ లోపల డిఫైన్ చేయకుండా అంటే ఫస్ట్ ఫర్ లూప్ లోపల డిఫైన్ చేసాం కాబట్టి ఈ చెకింగ్ మొత్తము, ఓకేనా. సో ఈ ఇఫ్ కండిషన్ చెకింగ్ మొత్తము, ఓకేనా, ఇట్ షుడ్ గో అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఇన్నర్ ఫర్ లూప్. దట్ మీన్స్ వి షుడ్ కట్ ఇట్, ఓకేనా. సో ఈ ఇన్నర్ ఫర్ లూప్ ఎక్కడ ఎండ్ అవుతుంది, 56 లైన్లో ఎండ్ అవుతుంది. అవుటర్ ఫర్ లూప్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో ఇక్కడ యాడ్ చేయాలి. సో సేవ్ ఇట్, ఓకే. నౌ లెట్స్ క్రియేట్ వన్ న్యూ, సి ఇక్కడ కరెంట్ హార్ట్ ఉంది కదా. సో నౌ లెట్స్ క్రియేట్ వన్ న్యూ ఆపర్చునిటీ విచ్ ఇస్ నాట్ క్లోజ్డ్ వన్, ఓకేనా. సో క్లోజ్డ్ వన్ ఆపర్చునిటీ మనం క్రియేట్ చేస్తే, సారీ, నాట్ క్లోజ్డ్ వన్ ఆపర్చునిటీ క్రియేట్ చేసి ఆల్రెడీ అది హార్ట్ ఉన్నా కూడా కోల్డ్ అయిపోవాలి, ఓకే. సో నౌ లెట్స్ సి. సో ఇందాక అది వర్క్ కాలేదు కాబట్టి ఆ లాజిక్లో అది, సో లెట్స్ క్రియేట్ ఇట్ న్యూ వన్, సంథింగ్ random with not closed one, anything which is not closed one, okay. So now let's save it. ఇప్పుడు అప్డేట్ అవ్వాలి, అప్డేట్ అవ్వలేదంటే అయినా స్టిల్ లాజిక్ తప్పని. సో కోడ్ అప్డేట్ అయిందా. సో ఇప్పుడు అప్సెట్కి వర్కౌట్ అయింది, ఓకేనా. సో ఇప్పుడు డిలీట్ అంటే, సో ఉన్న ఆపర్చునిటీస్ అంటే అన్ ఓకేనా, ఉన్న ఆపర్చునిటీస్ మొత్తం డిలీట్ చేసినాం అనుకో, అంటే ఒకటి ఒకటి పెట్టేసి లేదు 1 or 2 పెట్టేసి, ఓకేనా. లెట్ సపోజ్, సో ఈ రెండింటిని నేను 4 ఉన్నాయి కదా, 4ట్లో 2 డిలీట్ చేస్తాను, రెండింటికి అప్డేట్ చేస్తాను అనమాట, ఓకేనా. సో ఇది రెండింటికి క్లోజ్డ్ వన్ అప్డేట్ చేసినంత మాత్రాన ఇది అంటే దీని పేరెంట్ అకౌంట్ రికార్డు హార్ట్ అయిపోదు, ఎందుకంటే అన్ని ఆపర్చునిటీస్ స్టేజ్ క్లోజ్డ్ వన్ అయితేనే అవుతాయి కదా. సో ఇప్పుడు కోల్డ్ ఉంది, సో రేటింగ్ కోల్డ్ ఉంది, లెట్స్ సి. సో రెండింటికి అప్డేట్ చేస్తాను, క్లోజ్డ్ వన్ అప్డేట్. నెట్వర్క్ చాలా స్లోగా ఉంది, 1 minute స్టిల్ లోడింగ్. అలాగే దీన్ని కూడా క్లోజ్డ్ వన్ అప్డేట్ చేస్తాను, క్లోజ్డ్ వన్ అప్డేట్. సో దీన్ని కూడా క్లోజ్డ్ వన్ అప్డేట్. మిగతా రెండింటిని డిలీట్ చేస్తాను, బట్ అయినా కూడా ఇది అప్డేట్ అయ్యిండదు హార్ట్కి, ఎందుకంటే మిగతా రెండు కూడా
నాట్ క్లోజ్డ్ వన్ కాబట్టి. సో ఈ రెండింటిని డిలీట్ చేస్తాను. ఓకేనా, డిలీట్ ఇట్. సో ఫస్ట్ దాన్ని డిలీట్ చేసినప్పుడు ఇది హార్ట్ అవ్వదు. ఓకేనా, ఎందుకంటే స్టిల్ వీ హ్యావ్ ద అనదర్ ఆపర్చునిటీ విచ్ ఇస్ నాట్ క్లోజ్డ్ వన్. సో ఈ రెండు, ఓకేనా, సో ఇది ఇది ఇంకా ఉంది కదా. సో ఈ రెండింటిని క్లోజ్ వన్ చేసాం. ఓకేనా, సో లెట్స్ సే ఇట్, రెండింటిని క్లోజ్ వన్ చేసాం. ఓకేనా, సో ఇప్పుడు 3 ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ దీంట్లో. ఓకేనా, 3 ఆపర్చునిటీస్. సో 3 ఆపర్చునిటీస్, రెండిట్లో క్లోజ్డ్ వన్ ఉన్నది, ఒకటి క్వాలిఫికేషన్ ఉంది. సో 3 క్లోజ్ వన్ కాదు కాబట్టి ఇట్ విల్ బి స్టిల్ స్టేయింగ్ ఇన్ ద కోల్డ్ ఓన్లీ. ఇప్పుడు మూడిట్లో క్లోజ్డ్ వన్ కాదు ఒకటి డిలీట్ చేశానంటే అది మిగతా రెండు క్లోజ్డ్ వన్, అంటే ఆల్ ఆపర్చునిటీస్ క్లోజ్డ్ వన్ అవుతాయి కాబట్టి అది హాట్ అప్డేట్ అవ్వాలి. అది డిలీట్ సినారియో. అప్డేట్ కాలేదంటే డిలీట్ సినారియో వర్క్ కానట్టు. ఓకే, సో లెట్స్ రిఫ్రెష్ ఇట్ వన్స్. సో హాట్ అప్డేట్ అయిందా అంటే ఒకసారి, అంటే ఆటోమేటిక్గా రిఫ్రెష్ కానప్పుడు మీరు రిఫ్రెష్ చేయాలి. సో రెండు అప్డేట్ అయింది. ఓకే, సో ఇదొకటి. ఇప్పుడు మళ్ళీ ఉన్నదాన్నే నేను రేటింగ్ మారుస్తాను, అంటే కొత్తది క్రియేట్ చేసి వేరే రేటింగ్తో కాకుండా ఉన్నదాన్నే వేరే వేరే స్టేజ్ మారుస్తాను. ఓకేనా, స్టేజ్ మారుస్తాను. ఇప్పుడు అగైన్ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ ద హార్ట్ ఉండొద్దు. ఓకేనా, కోల్డ్ అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు వేరే ఆపర్చునిటీని, ఓకేనా, సో మళ్ళీ దీన్ని ఇప్పుడు అన్డిలీట్ ఆపరేషన్ అంటే సపోజ్ దీన్ని ఇప్పుడు మళ్ళీ ఎడిట్ చేసి డిలీట్ చేస్తాను. సో దీన్ని ఇలాగే పెడదాము. ఓకే, సో లెట్స్ సీ దిస్ వన్. ఇప్పుడు ఒక దాన్ని లెట్స్ ఈ రెండింటిని డిలీట్ చేస్తాను. ఓకేనా, డిలీట్ చేసి అన్డిలీట్ చేస్తాను. సో రెండింటిని క్లోజ్ వన్ చేశాను. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ కోల్డ్ నుంచి హాట్ అయిపోవాలి అది. ఓకేనా, హాట్ అయిపోయిందా. సో ఇప్పుడు రెండింటిని డిలీట్ చేస్తాను. ఓకేనా, రెండు క్లోజ్డ్ వన్ ఉన్నాయి. ఓకేనా, రెండింటిని డిలీట్ చేస్తాను. లోన్ అప్లికేషను, ఎస్బీఐ, మహేష్, ఈ రెండింటిని డిలీట్ చేస్తాను. ఓకే, ఓకేనా, ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాము. అంటే అసలు ఏమీ లేకుండా డిలీట్ చేసినప్పుడు సినారియో హ్యాండిల్ చేసామా లేదా అన్నది. ఓకేనా, అంటే ఆల్రెడీ ఉండి ఏమీ లేకుండా డిలీట్ చేసిన సినారియో హ్యాండిల్ చేయలేదు. వీడియో లెంత్ అవుతుంది. సో యూ కెన్ యాక్చువల్లీ ట్రై దట్ సినారియో. ఓకేనా, అన్ని రికార్డ్స్ ఏం లేకుండా డిలీట్ అయిపోయినప్పుడు హార్ట్ ఉంటే దాన్ని కోల్డ్ చేయడం అనేది సినారియో హ్యాండిల్ చేయలేదు. సో ఇప్పుడు అన్డిలీట్ చేస్తానంటే, సో ఈ మహేష్ ప్లస్ ఈ లోన్ అప్లికేషన్ ఇది అనేది మళ్ళీ నేను రీసైకిల్ బిన్కి వెళ్ళి రివర్ట్ చేస్తాను అనమాట. సో ఇట్స్ ఆల్రెడీ హార్ట్ ఉంది కాబట్టి ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. అంటే సో మనకు ఆ చేంజెస్ అయితే అబ్జర్వ్ అవ్వవు. మహేష్ లోన్ అప్లికేషన్ రీస్టోర్. ఓకే, ఓకేనా, సో ఇక్కడికి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఉంటాయి అవి. ఓకే, యూ కెన్ సీ ఇట్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ చేంజ్ మనకు రిప్లికేబుల్ కావాలంటే ఫస్ట్ నేను మాన్యువల్గా దీన్ని కోల్డ్ పెడతాను. సో ఇప్పుడు రెండింటిని డిలీట్ చేస్తాను. సో డిలీట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒకటి డిలీట్ అయినప్పుడు కూడా ఇది హార్ట్ అవుతుంది, ఎందుకంటే మిగతా ఉన్న రిమైనింగ్ ఒక్క ఆపర్చునిటీ క్లోజ్ వన్ కాబట్టి ఇట్ విల్ బికమ్ ద హార్ట్. సో అగైన్ ఐ విల్ మేక్ ఇట్ యాజ్ కోల్డ్, ఎందుకంటే అన్డిలీట్ ఆపరేషన్ చెక్ చేయాలి కాబట్టి. ఓకేనా, సో నౌ I will make it as, I will delete this one also, delete this one also. Now it will still stay cold only. Okay, కోల్డ్ ఉందా. ఇప్పుడు రీసైకిల్ బిన్లోకి వెళ్ళి ఈ రెండింటిని, ఓకేనా, రిఫ్రెష్ చేసి, సో లోన్ అప్లికేషను ఇది. ఓకేనా, సో ఈ రెండు క్లోజ్డ్ వన్ ఉన్నాయి కదా, సో రీస్టోర్ చేద్దాము. సో ఇది అన్డిలీట్ ఆపరేషన్ అనమాట. సో ఇక్కడ ఆ రెండు వచ్చి ఉంటాయి. ఓకే, జస్ట్ రిఫ్రెష్ ఇట్ వన్స్. సో అన్డిలీట్లో ఏంటంటే, సో అన్డిలీట్లో చేసినప్పుడు కూడా ఆల్రెడీ అది పేరెంట్ అంటే ఇక్కడ హార్ట్ అయింది చూడండి, ఎందుకంటే ఆ చైల్డ్ రికార్డ్స్ రెండు అన్డిలీట్ ఆపరేషన్లో క్లోజ్ వన్ ఉన్నాయి కాబట్టి ట్రిగర్ డాట్ న్యూలోకి వెళ్తుంది. మళ్ళీ అన్ని ఒక పేరెంట్కి ఉన్న అన్ని ఆపర్చునిటీస్ క్లోజ్ వన్ కాబట్టి అగైన్ హార్ట్ అయింది. సో అంటే
అంటే ఎంత లెంత్ ఆర్ కాంప్లెక్స్గా మీకు అనిపించినా కూడా, అంటే ఇంటర్వ్యూస్లో ఎలా అంటే, సో ఇంత డీటెయిల్డ్గా మనం రాయకపోయినా కూడా అప్రాక్సిమేట్ లాజిక్ రాసినా కూడా కొంతమంది ఇంటర్వ్యూర్స్ తీసుకుంటారు. బట్ కొన్ని కంపెనీస్ ఏంటంటే ఆ రిజల్ట్ వస్తేనే తీసుకుంటారు. బట్ ఇట్స్ ఆల్వేస్ బెస్ట్ టు ప్రాక్టీస్ టు ద అంటే బెస్ట్ ప్రాక్టీస్ చేస్తే ఆ ఇంటర్వ్యూస్లో మనం ఇంత ఆ, ఒక 1 or 2 లాజిక్స్ మిస్ అయినా కూడా, సో విల్ ట్రై టు రీచ్ టు ద ఐ మీన్ కోడింగ్ ప్రొసీజర్ దట్ ద ఇంటర్వ్యూయర్ ఇస్ యాక్చువల్ ఎక్స్పెక్టింగ్. ఓకేనా, ఇంటర్వ్యూయర్ ఏదైతే కోడింగ్ ప్రొసీజర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో దానికి రీచ్ 90% 80% రీచ్ అయినా కూడా మనం సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు ఇది ఎక్కడైనా కన్ఫ్యూజ్ చేసి ఉంటే ఐఎమ్ సో సారీ. సో దట్స్ హౌ ద దిస్ వాట్ యు కాల్ దిస్ రిక్వైర్మెంట్ ఈస్. ప్లీజ్ ట్రై టు ప్రాక్టీస్ దిస్ వన్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో యాడ్ చేయండి. నా గూగుల్ మీట్ లింక్ పంపిస్తాను మీకు జీమెయిల్కి. సో దెన్ వీ కెన్ కనెక్ట్ అండ్ డిస్కస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్ త్రూ అవుట్ దిస్ లెక్చర్. సో ఇంతవరకు మీరు విన్నారంటే కొంచెం అంటే ఇంటర్వ్యూకి గట్టిగా ప్రిపేర్ అవుతున్నట్టు ఐ ఫీల్ లైక్ దట్. ఓకే, థ్యాంక్ యూ, సీ యూ లేటర్, బాయ్.